ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ తల్లిదండ్రుల గురించి. ఏంటంటే ఇప్పుడు స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా, గొప్పలకు పోయే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు. ఏందివా మీ కొడుకు ఎడ చదువుకుంటుండు? నా కొడుక పెద్ద ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించిన, మరి నీ కొడుకు ఎడ చదువుతుండు? ఏమో నా కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండు. అట్లనా? ఏ గవర్నమెంట్ స్కూల్ ఏం చదువు చెప్తారు వా? నేను జాయిన్ చేయించిన స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో అనగానే ఏడు అప్పో సొప్పో చేసి ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఓ సంవత్సరం బాగానే కడతాడు. తర్వాత తర్వాత బుక్కులకని, బ్యాగులకని, చెప్పులకని, స్కూల్ డ్రెస్సులకని ఒకటేసారి 1,50,000 రూపాయలు తీసుకొని ముంగడ పెట్టాలి. అదే గవర్నమెంట్ స్కూల్లో ఏం లేదు, 1,000 రూపాయలు ఖర్చు పెట్టినామంటే కథం, డ్రెస్ వస్తుంది, బుక్కులు వస్తాయి, అన్నీ వస్తాయి. అది కూడా మంచి మంచి బుక్కులు కొనాలంటే, లేకపోతే గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది. పోకడాలకు పోతాడు. ఎట్లా అంటే నీ కొడుకు అన్న చదువుతుందా? అరే నా కొడుకుని కూడా అలానే జాయిన్ చేయిస్తాను. నేను ఒక మాట చెప్పన్నా, ఎంత కప్పుకొని దుప్పటి ఉంటుందో గంతే కాలు చాపుకోవాలి. మొగాల కాడికి వచ్చే దుప్పట్లో నేను మనసుకొని వంట అంటే నీకే ఈపు కాలు గుంచుతాయి. పైసలు ఉన్నోడు ప్రైవేట్లో చదివించుకొని, అమెరికాలో చదివించుకొని, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతలు ఉండాలో గంతనే ఉండాలి. పోకడాలకు పోవద్దు. పెద్దరికానికి పోయినా మనకు ఏమవుతుంది తెలుసా? మన బొచ్చనే వలుగుతుంది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మంచి చదువు చెప్పే మాస్టర్లు ఉన్నారు, లేక కాదు. వాళ్ళు ఎట్లా సోమరపోతులు తయారవుతారంటే, మనం అసలు పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తప్పు మన దగ్గర పెట్టుకొని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చక్కగా చెప్పారంటే, ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువు చెప్పే టీచర్లు సాలరు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో విద్య నేర్చుకొని వచ్చిన వాళ్ళే. వాళ్ళేమి ప్రైవేట్లలో చదువుకొని వచ్చిన వాళ్ళు కాదు. మనకి ఏంటంటే పోకడాలు కావాలి. మనకు పోకడాలే ముఖ్యం, అవునా కదా? మనం ఎప్పుడు పోకడాల మీద ఉంటాం. నీ కొడుకు ఆడ చదువుతుందంటే నా కొడుకు కూడా అనే చదవాలి. నా కొడుకేమన్నా తక్కువనావే? ఇంట్లో బోకలు కొట్లాడతాయి. మరి నీ ఇష్టం, నీకే చెప్తున్నా నేను. ఇంట్లో ఖచ్చితంగా బోకలు బాసనలు కొట్లాడతాయి. గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చెప్పిరు పొరగలని, మంచి చదువు చెప్తారు. ఒకవేళ చదువు చెప్పకపోతే, వీడు సరిగా నేర్చుకోకపోతే ఆ మాస్టర్ని పోయి క్వశ్చన్ చేయండి, నా కొడుకు ఎందుకు చదువుతలేడని. మాస్టర్ సరిగా చదువు చెప్తలేడు, వాడు 24 hours ఫోన్లోనే రీల్స్ చూసుకుంటూ కూర్చుంటుండని మీకు అర్థమైతే వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి. గవర్నమెంట్ వాళ్ళు మనం చూసుకుంటారు, తీసేయన్నా, పీకేయన్నా, లేకపోతే ఏమన్నా పడేయన్నా. గవర్నమెంట్ స్కూళ్ళు మంచిగా ఉంటాయి, మంచి ఎడ్యుకేటెడ్స్ ఉంటారు వాళ్ళ. మనకు అది వద్దు. ఐ వాంట్ పోకట. బస్సు రావాలి, నా పోరని ఎక్కించుకోవాలి. చీప్గా నా కొడుకు నడుచుకుంటూ పోతాడు గవర్నమెంట్ స్కూళ్ళకు. ప్రైవేట్లు వేస్తా. నీ దగ్గర పైసలు ఉంటే ప్రైవేట్లు వేసుకో, లేకపోతే గమ్మున నోరు మూసుకొని గవర్నమెంట్ స్కూల్కి పంపి. ఆడ కూడా మంచిగానే చదువు చెప్తారు. పొగడాలకు పోకు, ఇట్లా బాసన్లు బాగుండు కొట్లాడతాయి. నీ ఇష్టం మరి.